ప్రైజ్ ద లార్డ్. పునరుద్ధానుడైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ వందనాలండి. బాగున్నారా? యేసయ్య మీ అందరినీ ఆశీర్వదించును గాక. అనుదిన వాత్సల్యత అనునేటి వాక్య ధ్యానాంశాన్ని ఈ ఉదయకాలం ధ్యానించుకుందాం రండి. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నుంచి యెషయా ప్రవచన గ్రంథం 49వ అధ్యాయము 15వ వాక్య భాగాన్ని నేను చదువుతాను. వీలైతే బైబిల్ తెరిచి వాక్యాన్ని గమనించండి. నేను నిన్ను మరువను. యేసయ్యకి మహిమ కలుగునుగాక. దైవజనమా, చదవబడిన ఈ వాక్య భాగంలో ఈ ఉదయకాలం మీతోనూ మీ కుటుంబంతోనూ వేదన, దుఃఖం, కలవరాలు మధ్యలో ఉన్న వారితో ఒక చక్కటి మాట నా ప్రభు మాట్లాడుతున్నాడు. బిడ్డా, నేను నిన్ను మరువను, నేను నిన్ను విడువను. అబ్బా, ఈ మాట విని వెంటనే చాలా మంది కళ్ళల్లో కన్నీళ్లు కారుతున్నాయి కదూ. నిజమే బిడ్లారా, చుట్టూతా బంధువులే, పలకరించే వాళ్ళు లేరు. చుట్టూతా తెలిసిన ప్రజలే, స్నేహితులే, శ్రేయాభిలషులే. నీకున్న ప్రస్తుత పరిస్థితులను బట్టి అందరూ దూరం అయిపోయారు. ఒకప్పుడు నీ ఇంట్లోనే 100 మంది ఉండేవాళ్ళు. ఒకప్పుడు నీతో స్నేహితులు 10-15 మంది కలిసి తిరిగేవాళ్ళు. ఒకప్పుడు నువ్వు ఆడిందే ఆట, పాడిందే పాట. ఈ రోజున నీ పరిస్థితిని బట్టి, నువ్వు కృంగిపోయిన విధానాన్ని బట్టి, నువ్వు పడుతున్న వేదనను బట్టి నా అన్నవారు కనుమరుగైపోయారేమో. ప్రభు ఇక్కడ ఒక చక్కటి వాగ్దానం ఏంటో తెలుసా? తల్లి చంటి బిడ్డనైనను మర్చునేమో, కానీ నేను నిన్ను మరిచిపోను. అబ్బా, ఎంత చక్కటి మాట అండి. ఒక్కొక్కసారి తల్లిదండ్రులు పిల్లల్ని విడిచిపెట్టేయచ్చు. ఒక్కొక్కసారి పిల్లలు తల్లిదండ్రులను విడిచిపెట్టేయచ్చు. భార్య భర్తను విడిచిపెట్టవచ్చు. భార్య భర్తను, భర్త భార్యను విడిచిపెట్టవచ్చు. కానీ ఈ వాగ్దానం చేస్తున్న ప్రభు ఈ ఉదయకాలం మీతో, మీ అందరితో, నాతో మాట్లాడుతున్నాడు. అమ్మా, నేను నిన్ను మర్చిపోను. ఎవరిని దేవుడు మరిచిపోడు? ఎవండి, మరి ఈ రోజున మర్చిపోయానని కన్నీళ్ళ మధ్యలో కాపురం చేస్తున్నావుకా? వేదన, దుఃఖం, కన్నీళ్ళ మధ్యలో చెప్పుకోలేని మదన వేదనతో కన్నీళ్ళే అన్నపానాలుగా మార్చబడ్డాయి కదమ్మా. తండ్రి, నిన్నే ప్రభు మాట్లాడుతున్నాడు. దేవుడు నిన్ను మరిచిపోకుండా ఉండాలి అని అంటే నువ్వేం చేయాలో తెలుసండి? దేవునిని ఆశ్రయించాలి. దేవునికి స్తోత్రము కలుగునుగాక. దైవజనమా, గమనించండి. దేవుడు ఎవరిని మర్చిపోడో తెలుసా? ఆయన్ను ఆశ్రయించిన వారిని మర్చిపోడంట. ఎంత చక్కటి మాట అండి. దేవుణ్ణి ఆశ్రయించిన వారిని మర్చిపోడంట. దేవుని కొరకు ఎదురు చూచే వారిని మర్చిపోడంట. ఒకవేళ ఎవరైనా మర్చిపోవచ్చేమో, కానీ దేవుని మీద ఆధారపడిన వారిని, దేవుణ్ణి ఆశ్రయించిన వారిని విడిచిపెట్టాడు. దావీదు అదే అంటాడు కదా. దావీదు అదే అంటాడు కదండి. యెహోవాను ఆశ్రయించిన వారికి ఏ మేలు కొదువై ఉండదు అంటాడు. యెహోవాను ఆశ్రయించిన వారిని ఆయన ఎన్నడూ విడిచిపెట్టడు అంటాడు 9-10వ కీర్తనలో. ఈ రోజున చాలా మంది విడిచిపెట్టబడిన పరిస్థితుల్లో ఎందుకున్నారంటే, దేవుని నమ్మిన ప్రజలే ఈ రోజున ఆదరణ లేక కొట్టుమిట్టాడుతున్నారు. కారణం ఏంటంటే, దేవుని మీద పూర్తిగా ఆనుకోవట్లేదు, దేవుని మీద పూర్తిగా ఆధారపడటం లేదు. యాజ్ గోయింగ్ యాజ్ కమింగ్ అన్నట్లుగా రావడం పోవడమే తప్ప తన జీవితంలో యేసుని అవలంబించుకోవట్లేదు. ఏవండి, ఆవగింజంత విశ్వాసం ఉంటే చాలు, ఈ కొండటు పొమ్మంటే పోవును, ఇటు రమ్మంటే వచ్చును, ఈ కంబలి చెట్టు వేర్లతో పికిలింపబడి సముద్రంలో వేయబడినని నీవు చెప్పిన ఎడల అలా జరుగును అని చెప్పాడే. దేవుడు నిన్ను మరిచిపోతాడా? మనిషికి ఎంత శక్తినిచ్చాడు, ఎంత సామర్థ్యాన్ని ఇచ్చాడు. యెహోషువ ప్రార్థన చేస్తే సూర్య చంద్ర నక్షత్రాలు గిల్గాలులో నిలిచిపోలేదా? ఒక అన్న ప్రార్థన చేస్తే మూయబడిన గర్భం తెరవబడలేదా? ఈ వాక్యం వింటున్న దేవుని ప్రజలారా, దేవుడు నన్ను మర్చిపోయాడు, దేవుడు నన్ను మర్చిపోయాడు, దేవుడు నన్ను మర్చిపోయాడు. నా భార్య నన్ను మర్చిపోయింది, నా భర్త నన్ను మర్చిపోయాడు, నా పిల్లలు నన్ను మర్చిపోయాడు. మర్చిపోయారు, మర్చిపోయారు, మర్చిపోయారని మతి తప్పి ప్రవర్తిస్తున్నావా తల్లి? దేవుడంట ఎవరిని మర్చిపోడంట. అయితే ఆయన మీద ఆధారపడుతున్నావా లేదా అనేది పరీక్షిస్తాడు. ఇప్పటి వరకు నువ్వు ఎవరి మీద ఆధారపడ్డావో నాకు తెలియదయ్యా.
ఈ వాక్యం విన్న తరువాత అయినా నీ జీవితాన్ని కాస్త మార్చుకొని ప్రభువు మీద ఆధారపడి ఆశ్రయించగలిగితే, ఆ పుట్టినది మొదలుకొని భర్తలోమై కళ్ళు లేవు కానీ దేవుడి స్వరము గుర్తుబట్టి కేకలు వేసి యేసు వచ్చే వరకు విలపించినట్లుగా నువ్వు దేవుని మీద ఆధారపడి విలపించగలిగితే, ఆయనే నీ దగ్గరికి వచ్చి నిన్ను హత్తుకొని కౌగిలించుకొని ముద్దు పెట్టి పోగొట్టుకున్న ఘనత తిరిగి నా దేవుడు నీకు అనుగ్రహించునుగాక. తలలు వంచండి, చిన్న ప్రార్థన. ప్రేమ కలిగిన తండ్రి, ఈ వాగ్దానం ఈ ఉదయకాలం బిడ్డల్లో నెరవేర్పు చేయండి, ధైర్యంతో నింపమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి, ఆమెన్. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మీ అందరినీ ఆశీర్వదించును గాక. ఏవండి, ఈ అనుదిన వాత్సల్యత వింటున్నారు కదూ, అనేకులకు షేర్ చేయండి, తెలియపరచండి. ప్రభు మిమ్మలను బలపరచును గాక. ఏదైనా ప్రాముఖ్యమైన సమస్య ఉంటే మాకు ఫోన్ చేయండి, లేదయ్యా పర్వాలేదు సాధారణమే అంటే చక్కగా కామెంట్ రూపంలో తెలియపరచండి. మీ కొరకు మేము ప్రార్థన చేస్తాం. థ్యాంక్ యూ అండి. గాడ్ బ్లెస్ యూ.